పెద్దిరెడ్డి అరాచకం మదనపల్లి ఫైల్స్ సిఐడికి ఇస్తున్నాం ఇవన్నీ ప్రకటించి ఆ పెద్దిరెడ్డి అనుచరుల దందా ఇవి రోజు పత్రికల్లో వార్తలు వస్తుంటే సైలెంట్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. అగ్ని ప్రమాద ఘటనలో తన ప్రమేయం మీద ఏ ఆధారాలు ఉన్నా చూపాలని వాటిని నిరూపించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తనకేమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. అందుకే ఎవరితో ఏ దర్యాప్తు జరిపినా తనకేం ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా గడిపాను. ఆస్తుల వివరాలను కూడా ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించాం. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. జిల్లాలో ఆయన ఎదుర్కొని రాజకీయాలు చేస్తున్నందు మూలంగానే ఇలా టార్గెట్ చేసి కుట్రలతో వేధిస్తున్నారు. అదే పనిగా నన్ను వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తమ అనుకూల పత్రికలు దుష్ప్రచారం చేసి వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి అంటూ డైరెక్ట్గా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారాలు లేకపోయినా సరే అదే పనిగా బురజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగి రికార్డులు తగలబడతాయని చెప్తున్నారన్న పెద్దిరెడ్డి రామచంద్రన్ నిజానికి అవన్నీ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్తో పాటు చివరికి సచివాలయంలో కూడా ఉంటాయని గుర్తు చేశారు. మరి మదనపల్లిలో డేటా రిట్రీవ్ చేశామని అధికారులు చెప్తున్నారని ఆయన అట్లాంటప్పుడు ఆ ఘటనలో కుట్రకోణం ఏముందని అది కూడా మేమే చేశామని ఎలా అంటున్నారని నిలదీశారు. మీ పార్టీ కార్యకర్తలు నాయకులను అడ్డం పెట్టుకుని వాళ్ళతో మా మీద తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు, మా మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకపోయినా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే ఆధారాలు ఉంటే వాటిని నిరూపించండి, అంతేగాని తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో దెక్కండి అంటూ స్పష్టం చేశారు.